న్యాయాధికారులు జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి న్యాయాధికారులు కాలాతీతం చేయటం అనేది ఎంతవరకు సంబంధించిన సార్? మిలాడ్ అంటే దేవుడు తర్వాత డాక్టర్ని దేవుడిగా కొలుస్తారు సార్, వైద్యో నారాయణో హరి అని. అదేవిధంగా మిలాడ్ అంటున్నారు, ఓ దేవుడా అని అంటున్నారు. మీరు దేవుడితో సమానంగా మిమ్మల్ని కొలిచేటప్పుడు మీరు ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వడం లేదు? ఈ కోణంలో పెద్ద పెద్ద కేసుల్లో జడ్జిమెంట్లో త్వరితగతిన ఎందుకు రావటం లేదు? డే బై డే ట్రయల్ రన్ చేసేసి ఎందుకు ఈ 33 మంది ప్లస్ 1 34 మంది జడ్జిలు 34 కేసులు టేక్ ఓవర్ చేస్తే 1 నెల రోజులు అయిపోద్ది కదా సార్ ట్రయల్? దేశానికి ఒక ఆదర్శమైన భారత న్యాయ వ్యవస్థను చూసి ప్రపంచం ఐ సెల్యూట్ టు ఇండియన్ జ్యుడిషియరీ అనాలి కదా సార్. ఆర్టికల్ 124 నుంచి ఆర్టికల్ 147 దాకా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమి రాసుకున్నారు మీరు? ఈ రాసుకున్నటువంటి ఈ పెద్ద చట్టం, భారత రాజ్యాంగమే అతిపెద్ద చట్టం, ఈ చట్టం అనేది పనిచేయనప్పుడు ఏం చేయాలి సార్ దీన్ని? అంటే ఇంక వదిలేద్దామా ఇలానే న్యాయ వ్యవస్థని? న్యాయ వ్యవస్థకు కఠినమైన నిర్ణయాలు తీసుకోరా? త్వరితగతిన వాళ్ళకు కూడా అంటే జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జీలకు కూడా ఇంకేం పనిష్మెంట్ ఉందా? లా కమిషన్ ఏం చేస్తుంది? అంటే చట్టాలు తయారు చేసేంత వరకేనా సార్?